ఎవరైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉంటుందో అట్టివారు ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతాలు రెండింటినీ కూడా చేయవలసి ఉంటుంది. ఏ ఒక్కటి కూడా విడవరాదు. శ్రీహరికి ప్రీతికరమైనటువంటి కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధాలుగా శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి ఎంత మాత్రము కూడా సంశయింపవలదు. మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నదిగా ఉంటుంది, అయినా కూడా అదే పెద్ద గొప్పదైనటువంటి వృక్షమైనటువంటి విధంగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసినటువంటి ఏ కొంచెమైన పుణ్యమైనను కూడా అది అవసాన కాలమందు యమదూతల పాలు కానీయక కాపాడుతుంది. అందుకే ఈ వ్రతము, కార్తీక వ్రతము చేసి సమస్త దేవతలే కాక సమస్త మానవులు కూడా తరించారు. ఈ కథ చదివినను లేక విన్నను సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అని చెప్పి అత్రి మహాముని చక్కగా ఈ యొక్క అగస్త్యునికి తెలియజేశారండి.